అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. కారుమూరి వెంకటరెడ్డి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ఒక రకంగా చెప్పాలంటే వీడు రాజకీయ వ్యభిచారి. ఇలాంటి వ్యక్తులను ఉద్దేశించే ఈ వీడియో చేస్తున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వ్యాపారాలు ఉన్నాయి. నాకు తెలిసి ఒక 10-15 వ్యాపారాలు ఉండొచ్చు. ఈ వ్యాపారాలన్నీ కూడా 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఏడాది తర్వాత ప్రారంభించారు. ఈ వ్యాపారాలకు సంబంధించే సిబిఐ కేసులు నమోదయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు చెప్పుకూడదు తిన్నాడు. వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోవడానికి కారణం ఆయన ఏం ప్రజా పోరాటాలు చేసే కాదు, లేకపోతే ప్రాంతీయ పోరాటాలు చేసి కాదు, ఉద్యమాలు చేసి కాదు. కేవలం ఆయన పెట్టినటువంటి సూట్ కేస్ కంపెనీలకు సంబంధించి నమోదైన సిబిఐ కేసులు, కొంత ఆస్తులు కూడా జప్తు చేశారు ఆ కంపెనీలకు సంబంధించి. చివరికి మిగిలింది ఏంటంటే జగతి పబ్లికేషను, అంటే ఇప్పుడు వచ్చేటటువంటి సాక్షి పేపరు, భారతీయ సిమెంట్, ఈ రెండు మిగిలినవి. కొరవ ఆ 10-12 వ్యాపార సంస్థలు అయితే అంతర్ధానం, కొన్ని అయితే కంప చెట్లు మొలుస్తున్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వ భూములే. ఈరోజు ప్రభుత్వం వెనక్కి లాక్కోవాలంటే కూడా అవన్నీ కోర్టులో ఉన్నాయి కాబట్టి ఆ భూములు ప్రభుత్వం వెనక్కి తీసుకొని 5-6 ఏళ్ల పాటు ఎలాంటి ప్రాజెక్టు ఆ భూముల్లో కానీ స్టార్ట్ చేయకపోతే ప్రభుత్వం వెనక్కి లాగేసుకోవచ్చు. ఇప్పుడు పవర్ ప్రాజెక్టులకు సంబంధించి 100 ఎకరాలు తీసేసుకున్నారు. ఆ భూముల్ని వెనక్కి తీసుకోవాలంటే కూడా ఈరోజు కోర్టు పెండింగ్లో ఉంది కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అయితే ఉండేది జగతి పబ్లికేషను, అంటే సాక్షి పేపరు, భారతీయ సిమెంట్ అనుకుందాం. సరే, వాళ్ళు నిజాయితీగానే వ్యాపారం చేస్తున్నారు, మనమేం కాదనట్లేదు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపార చరిత్ర అంతా కూడా నేరపూరితం, అక్రమాలు, చీటింగ్ పనులు, ఇవి తప్ప ఇంకేం లేవు. 80% ఇవే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి హెరిటేజ్ కంపెనీ ఒకటే ఉందనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. హెరిటేజ్ కంపెనీ అనేది దాదాపుగా 35 సంవత్సరాల క్రితం 4 కోట్లతో ప్రారంభమయ్యి 4,000 కోట్ల వరకు వచ్చింది. ఇప్పటి వరకు ఎక్కడా కంప్లైంట్స్ లేవు. క్వాలిటీకి సంబంధించి కొన్ని కంప్లైంట్స్ వస్తుంటాయి, అవి మళ్ళీ సరిదిద్దుకుంటుంటారు. ఇవి సహజం. ఏ పెద్ద కంపెనీకి సంబంధించైనా ఒక్కోసారి రిమార్కులు వస్తుంటాయి, వాటికి సంబంధించి మళ్ళీ సర్దుబాటు చేసుకుంటారు, మళ్ళీ రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తారు, మళ్ళీ క్లియరెన్స్ చేసుకుంటుంటారు. ఇంత మాత్రం చేత ఎక్కడా వాళ్ళు వ్యాపారం ఆపుకోలేదు, కేసులు అవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే భువనేశ్వరి మేడం గారు, లేకపోతే నారా లోకేష్ గారు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఒక్కరోజు కూడా హెరిటేజ్కి సంబంధించి జైల్లో ఉన్న దాఖలాలు లేవు. సిగ్గు శరం లేకుండా, నిజంగా చెప్పాలంటే వీళ్ళు మనుషుల, మామూలుగా మా పల్లెటూరులో అంటుంటారు దాలిగుంట్లో కుక్కలు అని. వాటికి ఎంత కొట్టినా సిగ్గు శరం మానవ అభిమానం ఉండవు. ఆ కొట్టిన కాసేపే లేచి పరిగిస్తాయి, మళ్ళీ వచ్చి పడుకుంటాయి. వీళ్ళది ఎంత సిగ్గుమాలిన బతుకులంటే ఈరోజు హెరిటేజ్ మీద పడి ఆడస్తున్నారు. ఒక బ్రాండెడ్ కంపెనీ, ఒక లిస్టెడ్ కంపెనీ, దేశవ్యాప్తంగా రిటైల్ మార్కెటింగ్ చేస్తుంది. ఇలాంటి పెద్ద కంపెనీకి సంబంధించి ఈరోజు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. వాటికి సంబంధించి డాక్యుమెంట్స్ తీసుకొని బయట పెడుతున్నారు. సరే, ఈరోజు మీరు హెరిటేజ్కి సంబంధించి ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు. మీ 2 కంపెనీలు ఉన్నాయి, భారతీయ సిమెంట్, సాక్షి. వీటికి సంబంధించి డాక్యుమెంట్స్ బయట పెట్టగలరా? కొన్ని జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి వల్ల, ఆయన చేసినటువంటి దుర్మార్గపు వ్యాపారం వల్ల చాలా కంపెనీలు మూతపడిపోయినాయి. అందులో పెట్టుబడి పెట్టిన వాళ్ళు కూడా జైలు పాలైపోయారు. ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందామా? అసలు మీకు నైతిక విలువ ఎక్కడ ఉంది? ఒక వ్యాపార సంస్థ మీద ఆరోపణ చేసే స్థాయి మీకు ఉండాలి అంటే మీలో నిజాయితీ ఉండాలి ఫస్ట్. మీలో ఆ నిజాయితీ లేదు. రామోజీరావు గారి మీద పడి ఆడస్తారు. సరే, ఆ రోజు ఏం మాట్లాడలేకపోయాం, మీ చేతిలో అధికారం ఉంది, ఏదైనా మాట్లాడితే కేసులు పెడతారు. ఇంకా గట్టిగా మాట్లాడితే కులం తీసుకొని వస్తారు బయటికి. ఇంకా గట్టిగా మాట్లాడితే ఇంక ఏమైనా మాట్లాడతారు. మీరు మీ నోటికి అడ్డు అదుపు ఉండదు. అంటే కడుపుకి కూడి తింటే కొంచెం విచక్షణతో మాట్లాడతాం మనం. అంటే ఈ మాట మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అని.
జగన్మోహన్ రెడ్డి ముడ్డి కింద 33 కేసులు పెట్టుకొని వాటిల్లో దాదాపుగా 30 కేసులు అవినీతి కేసులు పెట్టుకొని ఇలాంటి వ్యక్తికి మీరు చెంచాగిరి చేస్తూ వాడి బూట్లు నాకుతూ వాడు ఉచ్చదాగుతూ వాడేసే రూపాయి 10 రూపాయికి కకృతి పడి ఈరోజు హెరిటేజ్ మీద ఆరోపణలు చేస్తున్నారంటే మీకు సిగ్గుందిరా అసలుకి. అసలు వ్యాపారం అంటేనే అవినీతిమయం, అక్రమాలు, దోపిడీ. ఇంత నీచ నికృష్టుడు దేశంలోనే లేడు అనిపించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీలో ఉండే సోషల్ మీడియా యాక్టివిస్టులు, ఆయన పార్టీలో ఉండే అధికార ప్రతినిధులు ఈరోజు మొత్తం కలిసి హెరిటేజ్ మీద మాట్లాడుతున్నారంటే మీకు అసలు సిగ్గుందా? అడగలేదనే ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ముందు మీ జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీ గురించి, ఆయన మీద ఉండే సిబిఐ కేసుల గురించి, వాటి నుంచి ఎలా బయటపడాలో వాటి మీద దృష్టి పెట్టండి ఫస్ట్. ఆ తర్వాత హెరిటేజ్ గురించో లేకపోతే ఇంకొక బాబా గురించో ఇంకొకరి గురించో ఇంకొక కులం గురించో మతం గురించో తర్వాత మాట్లాడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.